గుండె చాలా పదిలంగా ఉండాలి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి యంగ్స్టర్స్లో? నేను సిగరెట్ తాగను, నేను డ్రింక్స్ తాగను, నాకు ఎందుకు ఇలా గుండె జబ్బు వచ్చింది అని అడుగుతారు. సపోజ్ 35-40 సంవత్సరాల వాళ్ళు చాలా మంది కొలెస్ట్రాల్స్ని అంత పట్టించుకోరు. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో స్ట్రెస్ పెరిగిపోయిందని చెప్పచ్చా? 26 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు హార్ట్ అటాక్తో. మహిళలకు ఎక్కువ వస్తుందా హార్ట్ ప్రాబ్లము? ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒకప్పుడు గుండె జబ్బులు, గుండెపోటుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక వయసు పైబడిన వారికి వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ కోవిడ్ తర్వాత గుండెపోటుకి గురయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. కొన్ని చాలా ఫేటల్ కేసెస్ కూడా చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. బట్ కోవిడ్కి అతీతంగా కూడా ఈ మధ్య కాలంలో హార్ట్ డిసీజ్ యంగ్స్టర్స్లో, అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళలో ఎందుకు పెరుగుతోంది, దానికి ప్రివెన్షన్ ఏమిటి? వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ కావ్య అన్నపురెడ్డి, అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్, అండ్ వారి తండ్రి గారు ఎవరో కాదు, డాక్టర్ గురవారెడ్డి గారు, సుపరిచిత మోస్ట్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్. డాక్టర్ కావ్య, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో ఇంట్లోనే ఆరోగ్య సూత్రాలు అలా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. అంతే, డిన్నర్ టేబుల్ దగ్గర డిస్కషన్స్ అన్నీ అంతే. ఇవాళ ఎలాంటి పేషెంట్ వచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎలా సేవ్ చేసాము, అలాంటి డిస్కషన్స్, అండ్ హౌ టు మేక్ ఇట్ బెటర్ ఫర్ ద నెక్స్ట్ టైం, అవే డిస్కషన్స్ జరుగుతుంటాయి. పరిగెట్టడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మంచి మోకాళ్ళు, బోన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, గుండె చాలా పదిలంగా ఉండాలి. చాలా విచిత్రమైన ఇండికేటర్స్ వస్తున్నాయి. చాలా అంటే అర్థం కాని కేస్ స్టడీస్ కొన్ని చూస్తే ఏం చేయాలో తలపట్టు కూర్చుంటున్నారు అందరూ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి యంగ్స్టర్స్లో? చాలా మంది ఏమంటారంటే, నేను సిగరెట్ తాగను, నేను డ్రింక్స్ తాగను, నాకు ఎందుకు ఇలా గుండె జబ్బు వచ్చింది అని అడుగుతారు. చాలా మంది అంటారు, నేను చాలా రిజిడ్ లైఫ్ స్టైల్ ఉంది, యోగా చేస్తాను, అది చేస్తాను, నాకు ఎందుకు వస్తుందని చాలా మంది వస్తారు. బట్ ది థింగ్ ఇస్ జెనెటిక్స్. ఆల్మోస్ట్ 30% రీజన్స్ ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్ జెనెటిక్స్ వల్ల ఉంటుంది. అది ఎవరు చెప్పలేరు ఎవరికి, హూ ఇస్ ప్రీడిస్పోజ్డ్, హూ ఇస్ నాట్ ప్రీడిస్పోజ్డ్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మీ అమ్మ తండ్రులు లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, అలాంటి వాళ్ళకి ఎవరికైనా యంగ్ ఏజ్లో హార్ట్ డిసీజ్ వచ్చిందంటే, అంటే బిలో 65 to 55 టైంలో స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ అయిందంటే, మీరు ఆల్ ద మోర్ విజిలెంట్గా ఉండాలి. రెగ్యులర్ కొలెస్ట్రాల్స్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. సో కామన్ ఇండికేటర్స్ ఏంటి అంటే, సపోజ్ 35-40 సంవత్సరాల వాళ్ళు యాన్యువల్ ఫిజికల్లో టిక్ పెట్టేసి ఐఎమ్ ఓకే అనే ఇండికేటర్స్ ఏంటి? వాళ్ళు డెఫినెట్లీ HbA1c, అంటే షుగర్ టెస్టింగ్ అయితే చేయించుకోవాలి. HbA1c టెస్ట్ ఏంటంటే 3 నెలల కంట్రోల్ ఎలా ఉంది షుగర్ది అనేది. సో ఆ పారామీటర్ మేము చూస్తాము ఎక్కువగా కంపేర్డ్ టు జస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్. సో HbA1c ఫర్ షుగర్స్. బ్లడ్ ప్రెషర్ మనది షుడ్ బి లెస్ దెన్ 130/80. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొలెస్ట్రాల్స్. చాలా మంది కొలెస్ట్రాల్స్ని అంత పట్టించుకోరు. అండ్ లిపిడ్ ప్రొఫైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ది LDL కొలెస్ట్రాల్. అంటే ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ అండ్ స్టడీస్ జరిగినవన్నీ LDL కొలెస్ట్రాల్ని టార్గెట్ చేశారు. సో దట్ హ్యాస్ టు బి ఐడియలీ లెస్ దాన్ 100. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఉంది అండ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ కార్డియాక్ డిజీజ్కి ఉన్నాయంటే లెస్ దాన్ 70 ఐడియలీ, ఇఫ్ నాట్ లోవర్ దెన్ దాట్. బాబోయ్, అంటే 100 అనేది చాలా స్ట్రిక్ట్ మార్కే. స్ట్రిక్ట్ అంటే అటు ఇటు కొంచెం ఉండొచ్చు, విచ్ లైఫ్ స్టైల్ కానీ డైట్తో మనం మాడిఫై చేసుకోవచ్చు. కానీ మీ ఏజ్ ప్రకారంగా హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ వాంటెడ్ టు బి లెస్ దెన్ 100. LDL తో పాటు ఇతరత్ర ఏ కారణాల వల్ల ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో స్ట్రెస్ పెరిగిపోయిందని చెప్పచ్చా, లేక వెయిట్ మేనేజ్మెంట్ ఇష్యూనా? డెఫినెట్లీ యాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ అవేర్నెస్ ఇప్పుడు ఈ మధ్యన పెరిగింది. బికాజ్ మాకు మొన్న కూడా 26 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు హార్ట్ అటాక్తో. ఎమర్జెన్సీ స్టెంటింగ్ జరిగింది. సో ఏజ్ ఇప్పుడు నాట్ అట్ ఆల్ అబవ్ 50K హార్ట్ అటాక్ వస్తుంది అసలే కాదు. 30 ఏళ్ళ వాళ్ళకి అందరికీ వేక్సింగ్ లాట్ ఆఫ్ కేసెస్, ఎస్పెషలీ ఇన్ మెన్. బట్ మనం చూసింది ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ స్మోకర్స్. సో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ వర్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్. బికాజ్ వాళ్ళు కాదు మేము తక్కువే తాగుతాము, తక్కువ ఎంతంటే 2 cigarettes in a day, which is still quite a lot. It should be zero. It should be absolutely zero. అండ్ మీరు ఒకవేళ స్ట్రిక్ట్గా సిగరెట్ మానేసి ఆఫ్టర్ 1 year ఆఫ్ స్టాపింగ్ సిగరెట్ కంప్లీట్లీ, రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది ఆఫ్ డెవలపింగ్ కార్డియాక్ డిజీజ్. బై ఎండ్ ఆఫ్ 2 years ఇట్స్ ద సేమ్ రిస్క్ ఆఫ్ నాన్ స్మోకర్స్. సో సిగరెట్ అసలు తాగని వాళ్ళకి అండ్ సిగరెట్ స్ట్రిక్ట్గా మానేసి ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ దే కమ్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్టర్ 2 years. అపార్ట్ ఫ్రమ్ దట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎస్పెషలీ ఐటీ ప్రొఫెషనల్. ఐ థింక్ దిస్ ఇస్ టాక్డ్ అబౌట్ లాట్. చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యన. సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ వెరీ ట్రూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్లీప్. ఇప్పుడు అమెరికా హార్ట్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ సింపుల్ 7 అని పెట్టారు. దే మేడ్ ఇట్ లైఫ్ సింపుల్ 8. అంటే ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, డైట్ కాకుండా స్లీప్ మినిమం 6 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. చాలా ముఖ్యం అది.
ఇప్పుడు చాలా మందికి ఐటీ ప్రొఫెషనల్స్, ఈవెన్ డాక్టర్స్ యాక్చువల్లీ వీఆర్ ఆల్సో గిల్టీ ఆఫ్ దిస్. స్లీప్ ఇస్ షార్ట్ అండ్ వెరీ డివైడెడ్ స్లీప్. సో దానివల్ల ఏమవుతుంది బాడీలో కొంచెం అంటే కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేట్ డెవలప్ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా ద డయట్ ఇస్ వెరీ బ్యాడ్ దీస్ డేస్. ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకున్నాం కదా. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అప్పడాలు, బజ్జీలు, బోండాలు, ఎవ్రీథింగ్ ఇన్ డీప్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ విల్ ఇంక్రీజ్ ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్. నెయ్యి చాలా మంచిదని చాలా మంది వాదిస్తున్నారు. నెయ్యి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. అలా కాదు, అంటే నెయ్యి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్ అని కూడా చెప్తున్నారు కొంతమంది. నో అలాంటిది ఏమీ లేదు. నెయ్యి ఎలాంటి కొవ్వైనా కొవ్వే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. చాలా మంది అంటే అలా లోటాలు వేసుకుంటారు మీద. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఘీ స్వీట్స్ ఎంత వరకు కట్ డౌన్ చేయగలిగితే మంచిది. మటన్, ఫిష్ ఇస్ గుడ్, మటన్ యూ షుడ్ కట్ డౌన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఒకసారి కొలెస్ట్రాల్ వచ్చాక రివర్స్ చేయడానికి వాట్ ఇస్ ద మెథడాలజీ? సో రివర్సల్ అంటే ఏంటని, ఒకవేళ కొద్దిగానే పెరిగిందంటే ముందు వీ కెన్ ట్రై డయట్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. 120 ఉందనుకోండి, 120 ఉందంటే వెంటనే మందులు మొదలు పెట్టాలని కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళకి బెటర్ యూ స్టార్ట్ ద టాబ్లెట్స్ ఎర్లియర్. ఒకవేళ షుగర్ లేదు, రిలేటివ్లీ యంగ్ అంటే కొద్దిగా డయట్లో నేను చెప్పిన మార్పులు చేసి. అనేది ఈజ్ ఎక్సర్సైజ్. మినిమం 30 minutes ఇన్ ఎ డే, మినిమం 5 days ఇన్ ఎ వీక్ కంపల్సరీగా. నేనన్నా, మీరన్నా, ఎవరైనా, ఎనీబడి హ్యాస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ దర్ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఏం సూట్ అవుతుందో అలా వాళ్ళు ఏదైనా యోగా కానీ, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఎనీథింగ్, అట్లీస్ట్ 30 minutes ఇన్ ఎ డే, అట్లీస్ట్ 5 days a week హ్యాస్ టు బి డన్. దెన్ ఒక 2 నెలలు అలా చూసి మళ్ళీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయండి. అప్పుడు తగ్గలేదంటే వీ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మెడికేషన్. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ గ్రూప్స్ ని పూర్తిగా అసలు అవాయిడ్ చేసేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయాలా? మోస్ట్లీ ఇట్ ఇస్ ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. అంటే 2 వడలు తిన్నాను ఇవాళ ఏం కాదు అనుకోవడానికి లేదు. అంటే ఒకసారి వన్స్ ఇన్ వీక్ పర్వాలేదండి. అంటే కొందరు పేషెంట్స్ ఏం చేస్తారంటే, మోస్ట్లీ వాళ్ళ వైఫ్స్ దే రిస్ట్రిక్ట్ ఎవ్రీథింగ్, అసలు ఏం తిననివ్వరు. ఇంకా వాళ్ళకి తినబుద్ధి అవ్వదు, దే లూజ్ ఇంట్రెస్ట్, దే బికమ్ వెరీ టైర్డ్ అండ్ వీక్. సో అప్పుడప్పుడు తినచ్చు, బట్ ట్రై టు అవాయిడ్ ద వెరీ ఆయిలీ. రోజు పూరి వడ అంటే కష్టం. కొద్దిగా లెస్ ఆయిలీ ఫుడ్స్ త్రూ అవుట్ ద వీక్, వన్స్ ఇన్ అ వీక్ ఇట్స్ ఓకే. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఆవకాయల సీజన్ కాబట్టి సోడియం కన్సంప్షన్ ఈ రిస్క్ ని ఎంతవరకు పెంచుతుందండి? బికాస్ అదే సోడియం ఫర్ ద బ్లడ్ ప్రెషర్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ద బ్లడ్ ప్రెషర్. డైరెక్ట్లీ కొలెస్ట్రాల్ ని పెంచదు, కానీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం కొద్దిగా అది మైండ్లో ఉంచుకోవాలి. అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్ డెఫినెట్లీ హ్యావ్ టు కంట్రోల్ ద మ్యాంగోస్, బికాస్ హై గ్లైసిమిక్, హై షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. మ్యాంగోస్ తప్పకుండా, మ్యాంగోస్, అరటిపళ్ళు ఇవన్నీ కూడా హ్యావ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్, హై షుగర్ కంటెంట్. సరే మీరు అది తిన్నారంటే ఆ రోజు ఒక 1 hour ఎక్సర్సైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 30 minutes. చాలా మంది ఈ మధ్య కాలంలో బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళు, ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తూ హార్ట్ ఫెయిలియర్ అని చూస్తున్నాం. అది కొంతమందికి బాగా హార్ట్ రేట్ పెరగడం చూస్తున్నాం, టాకికార్డియా ఏదో అంటారు కదా. అవును. సో మరి దీనికి కారణాలు ఏంటండి? దీనికి ప్రివెన్షన్ ఏంటి? సో అది చాలా వరకు జెనెటిక్ కాజెస్ ఉన్నాయండి. జెనెటిక్ కాజ్ అంటే గుండె కండరం లావుగున్నప్పుడు, అంటే ఇట్స్ అ కండిషన్ కాల్డ్ హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి. ఆ కండిషన్ ఏమవుతుంది, కండరం ఎక్కువ లావుగా అయ్యే కొద్దికి అవుట్పుట్, కార్డియాక్ అవుట్పుట్ తగ్గుతుంది. అది కొద్దిగా ఒక సర్టన్ వాల్వ్ ఉంది, దాని దగ్గర అది క్లోజ్ అవుతుంది అనమాట, ఫ్లో లిమిట్ అవుతుంది. సో ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టు గెట్ స్క్రీనింగ్. అంటే వెరీ అథ్లెటిక్ పీపుల్ వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్ అయితే ఉంటుంది, 2D ఎకోలో అది పికప్ అవుతుంది. ఒకవేళ అలా ఉంది అంటే దే హ్యావ్ టు అవాయిడ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనమాట. సో చాలా మందికి అది అండర్లైయింగ్ ఇష్యూ ఉండి అప్పుడు వాళ్ళు జిమ్కి వెళ్తే వాళ్ళకి ఇలా ఎరిథ్మియాస్ వస్తాయి. మీరు అన్నట్టు టాకికార్డియా అంటున్నారు కదా, హార్ట్ రేట్స్ అబవ్ 200కి వెళ్ళినప్పుడు ఇట్స్ కాల్డ్ వెంట్రిక్యులర్ టాకికార్డియా. వీటి వచ్చినప్పుడు సడన్ కొలాప్స్ అవుతుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్స్ అవుతాయి. చాలా మందికి ఇలా హార్ట్ రేట్ బాగా పెరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఒక డిజోరియంటెడ్గా ఫిట్స్ వచ్చినట్టు వస్తుంది. దానికి కారణం ఏంటండి? సో ఫిట్స్ వచ్చినట్టు ఏంటంటే అది సడన్గా ఇలా వీటీ అన్నాను కదండి, ఇర్రెగ్యులర్ కంట్రాక్షన్స్, అంటే వెరీ ఫాస్ట్ రేట్ ఆఫ్ కంట్రాక్షన్స్ వల్ల మెదడుకి సరిగ్గా రక్తం అందదు. సో ఇన్ దట్ మూమెంట్ అలా సీజర్ దాకా వస్తుంది అండ్ కొలాప్స్ అవుతుంది. దే నీడ్ టు గెట్ ఇమీడియట్ కార్డియాక్ ఇవాల్యుయేషన్. దానికి హార్ట్ అటాక్గా పరిగణిస్తారా? హార్ట్ అటాక్ కాదు, ఇట్ ఇస్ కాల్డ్ కార్డియాక్ అరెస్ట్. చాలా టెక్నికల్ గా చూస్తే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఆర్ 2 different things అనమాట. హార్ట్ అటాక్ అనేది ఏంటంటే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ ఈ హార్ట్ అటాక్ వల్ల కూడా అవ్వచ్చు, లేదా కండరం ప్రాబ్లం వల్ల హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అవ్వచ్చు. అంటే మీరు అనేది హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ప్రీడిస్పోజ్ వాళ్ళకి, ఇట్స్ నాట్ లైక్ అసలు హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఇస్ రాంగ్ అని కాదు. ప్రీడిస్పోజ్ వాళ్ళకి
హై ఇంటెన్సిటీ వర్కౌట్ షుడ్ బి జనరల్గానండి మహిళలకు ఎక్కువ వస్తుందా హార్ట్ ప్రాబ్లము? అలాంటి స్టడీస్ ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకి ఎస్ట్రోజన్ లెవెల్స్ బాగా పడిపోయాక పోస్ట్ మెనోపాజల్ చాలా జాగ్రత్త పడాలని కూడా చెప్తున్నారు. అవును, అప్ టు మెనోపాజ్ చాలా వరకు ఆడవాళ్ళు ఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ కార్డియాక్ డిసీజ్. వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే పోస్ట్ మెనోపాజ్ మీరు అన్నట్టు ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ లెవెల్స్ తగ్గాక దే బికమ్ మోర్ ప్రీడిస్పోజ్, అంటే ఆన్ పార్ విత్ మేల్స్ అవుతుంది పోస్ట్ మెనోపాజ్. బిఫోర్ మెనోపాజ్ మేల్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అవును.